హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ డాటర్స్ ట్రయో. అయితే లాస్ట్ వీడియోలో చార్మినార్ షాపింగ్ వెళ్ళినాం కదా, ఆ రోజు ఏదన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చార్మినార్లో ఉన్న మదీనా బిల్డింగ్ పక్కన పటేల్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. ఏదన్నా ఫ్యాబ్రిక్ కావాలి అంటే మేము మోస్ట్లీ వచ్చేది ఈ ఏరియాకి. ఆ కమాండ్ లోపల ఉన్నదంతా కూడా పటేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా లోపల విత్ ఇన్ లేన్స్లో కూడా మంచి షాప్స్ ఉంటాయి అనమాట. అన్ని ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి, మంచి మంచి వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి ఇక్కడ. మొత్తం మోస్ట్లీ అన్స్టిచ్డ్ మెటీరియల్, ఇంకా సారీస్ అవన్నీ ఉంటాయి కదా, ఈ లక్కన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. మేము అనుకున్న ఒక శారీకి, టిష్యూ శారీకి ఇట్లాంటి బ్లౌజ్ ఏమన్నా బ్రోకెడ్ బ్లౌజ్ బాగుంటుంది కదా, ఏ కలర్ తీసుకుందామా అని అనుకుంటున్నాము. కానీ ఫస్ట్ శారీ ఫైనలైజ్ చేసిన తర్వాత బ్లౌజ్ తీసుకుంటే బెస్ట్ కదా అని ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. ఫస్ట్ లెఫ్ట్లో వెళ్తే ఇక్కడ మనకి గల్లీ వస్తుంది. ఇక్కడ కూడా చాలా మంచి షాప్స్ ఉంటాయి. మోస్ట్లీ మేము ఒక రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది, ఇంకా లెఫ్ట్ సైడ్లో 2-3 షాప్స్ ఉంటాయి. మేము ఎక్కువగా వచ్చేది వీటికే. ఇక్కడ ఆయన ఒక షాప్లో జిమ్మిచూ శారీస్ చూపిస్తున్నాడు. మేము టిష్యూ శారీ కోసం అడిగితే టిష్యూ కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్, జిమ్మిచూనే ఇప్పుడు మొత్తం ట్రెండ్ అని జిమ్మిచూ చూపిస్తున్నాడు అనమాట. కానీ మాకు టిష్యూ శారీయే కావాలి అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మన ఈవెంట్స్కి కావాల్సిన సామాన్ ఉంటుంది కదా, ఈవెంట్ మేనేజర్స్కి లేకపోతే వాళ్ళకి పనికొచ్చేవి అవి ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక షాప్ దగ్గర బయట ఇట్లా ఫ్యాబ్రిక్ పెట్టి అమ్ముతున్నాడు. ఇది చూడ్డానికి కొంచెం టిష్యూ మెటీరియల్ లాగానే బాగుంది, మంచి షైన్తో బాగుంది కదా అని ట్రై చేస్తున్నాము. వేసుకొని చూస్తే ఇంకా ఆ కలరును ఇందాక ఇప్పుడు ఈ కలర్, ఇవి రెండు బాగా నచ్చినాయి. కాకపోతే ఈ కలర్ స్కిన్లో కలిసిపోతుంది కదా అని చెప్పి తీసుకోలేదు. కానీ డౌటే, అంటే ఇతను శారీ మెటీరియల్ 5.5 మీటర్స్ ఉంటుంది అని చెప్పి అమ్ముతున్నాడు. కానీ ఉంటుందో లేదో అని డౌట్ వచ్చింది. ఎందుకన్నా మంచిది ఆయన అతన్ని మెజర్ చేయమని అడిగితే నిజంగానే ఉంది, 5.5 మీటర్స్ ఉంది. ప్లస్ పన్నా కూడా పెద్దగా ఉందన్నమాట. ఈ కలర్ ఇంకా మంచిగా ఉంది అని చెప్పి అతన్ని అడిగితే 350 అని అన్నాడు. ఇంకా వేరే షాప్లో కూడా చూస్తున్నాం, ఇంకా వేరే కలర్స్ ఏమైనా బాగుంటాయా అని. బర్గండీ లేకపోతే వైన్ కలర్ కూడా బాగానే అనిపించింది, కాకపోతే ఎందుకో కొంచెం డల్ అనిపించింది అనమాట. ఈ లిలాక్ కూడా చూస్తే పక్కన చూస్తే మెటీరియల్ బాగుంది, కానీ వేసుకొని చూస్తే కూడా డల్ అయిపోయింది. ఇంకా అందుకని తీసుకోలేదు. ఇక ఇవన్నీ ఎందుకులే, ఇందాక తీసుకున్న బ్లూ కలరే మంచిగా ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. ఇంకా సారీ ఫిక్స్ చేసుకున్న తర్వాత లేస్ కోసమని పక్కన లేస్ షాప్కి వచ్చినాం మేము. అన్నీ చూస్తున్నాం అనమాట, ఏది సెట్ అవుతుంది, గోల్డ్ లేసా లేకపోతే సిల్వర్ లేసా అని ట్రై చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఫోటోలో ఉన్న శారీ మా ఇన్స్పిరేషన్ అనమాట. డిటో అదే కలర్ దొరికింది. ఇంకా లేస్ కూడా అట్లాంటిది దొరుకుతుందేమో అని చూస్తే అంత మంచి క్వాలిటీ ఉన్న లేస్ అయితే కనిపించలేదు. ఆయన ఏవో ఇస్తున్నాడు ఇక్కడ, సిల్వర్ ఇంకా గోల్డ్. ఏది బాగుంటుంది కలర్? గోల్డే కొంచెం బాగా అనిపిస్తుంది, కాకపోతే సిల్వర్ కూడా పర్వాలే అనుకుంటున్నాం. కానీ కరెక్ట్ లేస్ ప్రాపర్గా అరే సూపర్ ఉంది అనేది ఏం దొరకలేదు. ఇంకా ఈ స్కాలప్ బార్డర్స్ ఉన్నది అడిగితే ఇది ఇచ్చినాడు ఆయన, కానీ ఏమో సెట్ అవ్వట్లేదు శారీకి ఇంకా లేస్కి. 2 డిఫరెంట్ కొని వేసుకున్నట్టే ఉందన్నమాట. బ్లౌజ్ కూడా చూద్దాము అని షాప్స్లో బ్లౌజ్ ఎతికితే ఇక్కడ బెనారస్ లేకపోతే బ్రోకేడ్ ఉంటాయి కదా, అట్లాంటివి చూస్తున్నాము. ఈ పక్కన ఈ రెండు కనిపించినాయి, ఒకటి లైట్ కలర్ ఉంది, ఒకటి డార్క్ కలర్ ఉంది. ఏది బాగుంటుందా అని అనుకున్నాము. లైట్ కలర్ ఏమో మరీ డల్ అయిపోతుందేమో, బ్లౌజ్ డార్క్ ఉండి శారీ లైట్ కూడా బాగుంటుంది అని చెప్పి రైట్ సైడ్లో ఉన్న డార్క్ కలర్ బెనారస్ ఇది ఉంది కదా, అది తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా మంచి లేసెస్, క్వాలిటీ లేసెస్ ఎక్కడ దొరుకుతాయనంటే చార్మినార్లో, చూడీ బజార్లో కేఆర్ క్యాసెట్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి మంచి మంచి లేసెస్ దొరుకుతుంది అని అంటే ఇక్కడికి వచ్చేసినాం అనమాట నడుచుకుంటూ. మన ఎదురుగా చార్మినార్ ఉంది, ఇదంతా కూడా మన బ్యాంగిల్స్ దొరికే చూడీ బజార్ ఉంటుంది కదా అక్కడ. ఈ రైట్ సైడ్లో చూస్తే కేఆర్ క్యాసెట్ కనిపించింది షాప్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫేమస్ అయింది కదా ఈ కేఆర్ క్యాసెట్, కాకపోతే కూకట్పల్లి అనుకుంటా. ఇంకా లేసెస్కి బాగా ఫేమస్ కదా, మంచి దొరుకుతుందేమో అని చెప్పి లోపల పోయినాం. ఈ శారీకి సెట్ అయ్యే లేసెస్ చూపించమని అడిగితే ఇట్లాంటి లేసెస్ చూపించింది, సెల్ఫ్ కలర్లో అనమాట. పెడితే బాగున్నాయి, అంటే శారీ కలర్లోనే లేస్ వచ్చి దానికి సెట్ అయ్యేలాగా అనిపించింది అనమాట. 2-3 డిఫరెంట్ చూపించింది లేసెస్. ఇందాక చూసిన వాటికంటే చాలా బెటర్ అనిపించినాయి ఇవి, కానీ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా క్వాలిటీ కూడా అట్లే ఉంది, ఫినిషింగ్ కూడా అట్లే ఉంది, కాబట్టి ఇంకా బాగానే అనిపించింది. షాప్ అంతా కూడా బాగుందన్నమాట. ఇక్కడ చూసినారా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, లేసెస్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లేసెస్ ఉన్నాయి. గోల్డ్ కలర్ లేసెస్ అడిగితే అది ఒకటి చూపించింది, ఆ ఫస్ట్లో ఉన్నది. ఇంకా ఇవి 2 సెల్ఫ్ కలర్లు అనమాట. ఇవి 3 ఏది బాగుంటుంది, అది బ్లౌజ్, ఇది శారీ, లేస్ ఏం బాగుంటుందా అని అనుకుంటున్నాము. ఇంకా షాప్ కూడా ఒకసారి లుక్ ఇద్దాము, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నా. ఈ షాప్ ఓనర్ బాగా ఫ్రెండ్లీ ఉన్నాడు, అతన్నే సొంతంగా ఛానల్ని అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అనమాట. ఇంకా షాప్ కూడా మంచిగా తీసుకోండి, యూట్యూబ్ వీడియో ఎప్పుడు వస్తుంది అని అడుగుతుండే. వచ్చేస్తుంది ఒక 1 వీక్లో అని చెప్పినా, కానీ ఇది ఎప్పుడు లాస్ట్ మంత్ బిఫోర్ ఢిల్లీ
కాబట్టి ఇంత లేట్ అయింది. ఇంకా ఢిల్లీ సీరీస్ మధ్యలో అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ పెట్టేసిన కదా, ఇప్పుడు ఇది డ్రాఫ్ట్లో ఉండి గుర్తొచ్చిందనమాట. ఈ షాప్ అయితే బాగుంది, మంచి మంచి లేసెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద లెహంగాకి కావాల్సిన లేసెస్, ఇంకా ఇవి ఉంటాయి కదా కట్అవుట్ నెక్ పీసెస్ లేకపోతే అవన్నీ కూడా ఉన్నాయి. లెహంగాలకు వేసుకునే పెద్ద లేసెస్, ఇంకా లట్కన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ షాప్ మొత్తం కూడా బాగుంది, వెరైటీస్ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. ఇంకా మేము ఇందాక తీసుకున్న బ్లూ కలర్ ఉంది కదా శారీ కలర్లో, అదే తీసేసుకొని బయటకు వచ్చినాం. లేస్ వచ్చేసి మాకు 560 పడింది. పనిలో పని చార్మినార్ చూసేసుకొని పక్కన నిమ్రాలో టీ తాగేసి వచ్చేసినాం అనమాట. మొత్తానికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో అవుట్ఫిట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ అనమాట. శారీ అయితే లేస్ నేనే స్టిచ్ చేసిన సొంతంగా. లేస్ తీసేసుకొని శారీకి ఇట్లా అటాచ్ చేసి మొత్తం అన్ని సైడ్ పెట్టిన. 9 మీటర్స్ లేస్ కదా, 560 రూపీస్ పడిందని చెప్పినా కదా, మొత్తం బాగానే వచ్చింది, కరెక్ట్ లెంత్ వచ్చింది అంతా కూడా. ఇంకా బ్లౌజ్ కటింగ్ అవంతా కూడా చేసేసుకున్నాను. బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నా. బ్లౌజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వీనెక్కే పెట్టిన. ఈ స్టిచ్చింగ్లో మొత్తం ప్రాసెస్ అంతా ఏం చూపించలే. ఇక్కడ లైనింగ్ అటాచ్ చేయడం అట్లా కొన్ని స్నిప్పెట్స్ పెట్టినా కానీ ఎంటైర్ ప్రాసెస్ చూపించలే. మీకు కావాలి అని అంటే నేను వేరే వీడియోలో చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే జస్ట్ ఇన్ ద ప్రాసెస్లో ఉన్న వీడియోస్ అట్లా కొన్ని పెట్టినా అనమాట. ఈ లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ బ్లౌజ్ది ఇదనమాట. వీనెక్లో వచ్చింది ఫ్రంట్, ఎల్బో స్లీవ్స్, బ్యాక్ కూడా వీనెక్ అనమాట. వీటి మెజర్మెంట్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పెడతాను. వేసుకున్న తర్వాత కూడా మీకు తెలుస్తుంది దీని లుక్ ఎట్లా వచ్చింది అని. మొత్తానికి బ్లౌజ్ అయితే బాగా అనిపించింది బ్రోకేడ్లో. ఇది వేరే సారీస్ మీద కూడా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ సారీ మీదకైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. ఈ అవుట్ఫిట్కి మాకైనా ఖర్చు చెప్తాను ఇన్ డీటెయిల్. శారీ వచ్చేసి 350 రూపీస్ పడింది, బ్లౌజ్ ఏమో 250 రూపీస్ పడింది, ఇంకా లేస్ వచ్చి 560 రూపీస్, అన్నీ కలిపి 1160 రూపీస్ అయింది మాకు. ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి నేనే చేసుకున్నా కాబట్టి ఆ కాస్ట్ ఎట్లనే యాడ్ చేయలేదు. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంకా లేస్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా వేసుకుంటే ఒక 600 to 800 మధ్యలో అయిపోతుంది కదా. సో ఓవరాల్ 2000లో మాకు ఈ అవుట్ఫిట్ వచ్చేసింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్, బాయ్.